హాయ్ అండి. ఈరోజు బీరకాయ తొక్కలను ప్లస్ ముక్కలు కలిసి పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాల్సిన వస్తువులు ముందుగా ఇవి కొంచెం ఆయిల్ పోసుకొని బీరకాయ తొక్కలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు ధనియాలు వేసి మగ్గపెట్టేయండి. చింతపండు నానబెట్టుకొని కావాల్సిన వస్తువులు ధనియాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు. అది ప్రాసెస్ ఎట్లా చేయాలో మీకు చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించండి. ఇవి బీరకాయ ముక్కలు తొక్కలు కడిగి ఉంచుకున్నాను. అట్లాగే పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేయాలి. అవి పేలకండిగా చిన్న చిన్న పినిస్తో ఇట్లా పెట్టుకుంటే పేలం మనుషుల మీదకి కనుక అన్నీ కలిసి పెట్టేయచ్చు. కానీ బీరకాయ పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం వేగాక అప్పుడు ధనియాలు పచ్చిమిరపకాయలు వేసేయండి. ఇంకేమీ లేదు, సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, కొంచెం ఈ పచ్చడిగా ఉంటాయి కదా, కొంచెం మగ్గాక అప్పుడు పచ్చిమిరకాయలు ధనియాలు వేసి మగ్గపెట్టండి. సింపుల్. తర్వాత పచ్చడికి ఎట్లాగా అందరికీ తెలిసిన ప్రాసెస్, 2 వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు వేసి మిక్సీ పట్టేయండి. ఇక తాలింపు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. పావుగంట అంటే తొక్కలు కదా, ఇవి మగ్గితే బాగుంటాయి. అది చక్కగా ఇట్లా ఈ కలర్ వచ్చిందన్నమాట. పచ్చిమిరకాయలు ఈ ధనియాలు మగ్గిపోయి ఈ బీరకాయ తొక్కలు కూడా బాగా మగ్గినాయి. అయిపోయింది, ఆపేసుకున్నాను. స్టవ్ కొంచెం చల్లారాక చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేది. కావాల్సినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేది. చల్లారాక వేద్దాము. ఈ బౌల్లో వేస్తున్నాను. చల్లారాక మిక్సీ వేయించింది ఎట్లా ఉందో ఒకసారి చూడండి దగ్గర. ఇట్లా వేగాక చింతపండు ఇప్పుడు మిక్సీ పడదాము. మిక్సీ పట్టేస్తే అవి అయిపోయినాయి కదండి, మిక్సీ పడదాము. మిక్సీలో చింతపండు మనం ముందు చూపించినట్టుగా కొంచెం నానబెట్టుకుంటే మొత్తం కలుస్తుంది. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి కావలసినంత ఉప్పు వేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. బీరకాయ పచ్చడి అయిపోయింది. మిక్సీ పట్టాను చూడండి, గిన్నెలో తీస్తున్నాం. ఇప్పుడు మా మనవడు తింటాడు, ఎట్లా ఉందో చెప్తాడు మీకు. అది అది సూపర్. ఎలా ఉంది అభి? అమ్మమ్మ యమ్మీ మమ్మీ.